నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో 48,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిన కనీసం తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా మిగిల్చారని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి దుయ్యబట్టారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకల అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుండి 2 పార్టీల నుంచి 16 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి బడ్జెట్లో కనీస నిధులు తేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన మోడీ ప్రభుత్వంకు తెలంగాణ 8 మంది ఎంపీలను గెలిపించిన ఏమీ లాభమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర నాయకులు ఆలోచించడానికి ఉన్న రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం నిధులు తేకుంటే ఏం లాభమన్నారు. తెలంగాణ ప్రజలు నమ్ముకొని బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు చూపింది మొండి చెయ్యి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించి తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడ్డామన్నారు. తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్రానికి గాని అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఉద్యమాలు చేపడతామన్నారు. నిధులు వచ్చే వరకు పోరాడడానికి సిద్ధమవుతున్నామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సారాపు యాదగిరి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్యామ్ అనిల్ కుమార్, శోభా కొండల్రెడ్డి, చింతల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు చింతల రాములు, డాకి శ్రీను, చింటూ హరిప్రసాద్, అంది కొండల్రెడ్డి, మర్కు దత్తు, సగర తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిరో ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం నుండి 17 మంది ఎంపీలున్నా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా పెట్టడం జరిగింది. 48,021 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి కనీసం 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఎంఐఎం నుంచి ఎంపీ ఉంటే ఇవాళ బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలను గెలిపించిన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు నిజంగా వివక్ష చూపించి ₹1 కూడా ఇవ్వకపోవడం చాలా అవివేకం. ఇవాళ మోడీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఏదైతే వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ అధికారంలో ఉన్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, అమరావతికి ఇచ్చి 1,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు. ఇవాళ బీహార్ రాష్ట్రానికి 26,000 కోట్లు ఇచ్చి వాళ్ళకు 1,000 కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ప్యాకేజీలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కొరకు మోడీ ఆ ప్రధానమంత్రిగా ఉండడం కొరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలను, విభజన చట్టంలో ఇంతకుముందు హామీలు అయితే పొందుపరిచిరో హామీలను కూడా అమలు చేసే పాపాన పోలేదు. కనీసం ఇలా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఆర్ కానీ, ఐఐఎం కానీ, గిరిజన యూనివర్సిటీకి ఇవ్వవలసిన నిధులు కానీ అసలు ఏ ఒక్క ఊసెక్కిన పాపాన కూడా పోలేదు. దీనికి ఇవాళ బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ మన దగ్గర నుండి కూడా మెదక్ నుండి బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఇవాళ ఎంపీలందరూ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు, బండి సంజయ్ గారు సహాయ మంత్రి హోదాలో ఉన్నాడు. వీళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తారా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఏం చెప్పు తీసుకున్నాడు చూడవలసిన అవసరం తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీలు కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ 1కి 4 సార్లు తిరిగి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకున్న మీరు ఇవాళ కాంగ్రెస్ ఏం స్టెప్ తీసుకుంటుంది? ఇవాళ తెలంగాణ ప్రజలు మీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉన్నది, కేంద్రంలో మన ఎంపీలు ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎంపీలు ఉంటే మనం ఒక 7 మందిని గెలిచినట్టుంటే ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు, ఇవాళ మనం నిధులు తెచ్చుకోవచ్చు అని ఆ రోజే ముందు చూపుతో చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కింద నుండి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది నిజమే, నిజంగానే మేము తప్పు చేసిన భావన ఇవాళ బడ్జెట్ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతూ ఉన్నది. ఇవాళ అదే తెలంగాణ పార్టీకి సంబంధించిన ఎంపీలు, తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఇలా పార్లమెంట్లో ఉంటే ఇలా గగ్గోలు పెట్టి బీజేపీ మీద తిరుగుబాటు చేసి ఇలా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే. ఇవాళ బీజేపీ వాళ్ళు నోరెత్తారు, కాంగ్రెస్ వాళ్ళు సీఎం గారే బడాబాయి చోటాబాయి అంటున్నటువంటి వాళ్ళు మాట్లాడారు.
ఇవాళ మీరు మాట్లాడి ఏ విధంగా తెస్తారో ఇవాళ ఆంధ్రకు బీహార్కి ఇచ్చిన అక్కసు కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు కావాలి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. ఇవాళ వీళ్ళు ఏం పాటలు పడతారో, పార్లమెంట్లో ఏం కొట్లాడతారో, మీరు ఏం చేస్తారో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటలు ఒకటికి 2 సార్లు వాళ్ళకి గుర్తొస్తూ ఉన్నాయి. ఇవాళ మన ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉండకపోతుంటే నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పి అలా చెప్తా ఉన్నారు. కనీసం 10 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో హామీలు ఇవ్వకపోవడం అయితే శోచనీయం. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పటికైనా మీరు ఈ పద్ధతులు మార్చుకోకపోతే మీ ప్రభుత్వాల మీద మీరు ప్రెజర్ పెట్టి ఇక్కడ నిధులు లేకపోతే రాబోయే రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. బీజేపీ కానీ వాళ్ళకు కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం విషయం మొన్నటికి మొన్న అట్టహాసంగా రుణమాఫీ అయిపోయిందని చెప్పి పాలాభిషేకాలు ర్యాలీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఇవాళ ఏ గ్రామంలో పోయినా కనీసం 30% కూడా రుణమాఫీ కాలేదు. 1,00,000 రూపాయలు ఉన్న రుణమాఫీ అందరికీ ఇస్తామని చెప్పారు. ఇవాళ 1,00,000 రూపాయల రుణమాఫీ కావాలంటే బ్యాంకర్స్ ఏం చెప్తా ఉన్నారంటే 18,000 పైసలకు కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళు రిలీజ్ చేసింది 6,098 కోట్లు, కనీసం 30% రిలీజ్ చేసిరు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా బిడ్డకైతే తండ్రికైతే కొడుకు కాలేదు, కొడుకైతే తండ్రికి కాలేదు, అన్నకైతే తమ్ముని కాలేదు, తమ్మునికైతే అన్న కాలేదు. అసలు మీరు ఆధార్ కార్డు లింకు ప్రకారం చేసిర్రా లేకపోతే రేషన్ కార్డు లింకు ప్రకారం చేసిర్రా, ఏ ప్రకారం చేసిరా అంటే ఇవాళ బ్యాంకుల దగ్గర సమాధానం లేదు, కనీసం వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు. ఇవాళ ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి పోదాం, ఏ గ్రామంలో చూసినా 30%, 25%, 20 మందికి 30 మందికి మాఫీలు అయిందే తప్ప ఇలా చాలామంది ఇవాళ ఆశగా చూస్తూ ఉన్నారు. మీరు అమలు చేస్తామని చెప్పారు, కనీసం డిసెంబర్ 9th రోజు చేస్తామన్నారు. ఏదైతే లేట్గా చేసినా ఇవాళ ఏ ఒక్క రైతు కూడా రాలేదు. ఇవాళ జూన్ అయిపోతూ ఉన్నది, జూలై మాసం వచ్చింది, జూలై మాసం కూడా అయిపోతూ ఉన్నది. ఇంతవరకు రైతు బంధు వల్లే రైతు బంధు 7,500 కోట్లు వేసేది దాన్ని డైవర్ట్ చేసి 6,000 కోట్లు వేసి ఇవాళ మేము రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. మీ రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే మేము కూడా సంతోషపడతాం, రైతులు బాగుపడితే పార్టీ తరఫున మేము కూడా సంతోషంగా ఉంటుంది. ఇవాళ మీరు మాట ఇచ్చి మాట తప్పారు. దానికి ఏదో కాంగ్రెస్ నాయకులు జబ్బలు తెచ్చుకుంటూ పెద్దోని కాదు నుండి చిన్నోడు దాకా ఉన్నోడు లేనోడు లేచినోడు లేవనోడు ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు ఒకటే చెప్పిండ్రు, మీరు 6 హామీలు గ్యారంటీలు ఏమైతే ఇచ్చారో 6 గ్యారంటీలతో పాటు 13 హామీలు మీరు అమలు చేస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి హరీష్ రావు గారు వెళ్ళిన రోజు మేము కూడా వెంబడున్నాం. మీరు ఇలా 6 గ్యారంటీలలో ఏం అమలు చేసారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఒక బస్సు తప్ప మిగతా అన్ని చూస్తే ఇవాళ మీరు 2,500 రూపాయలు మహాలక్ష్మి ఇచ్చిర్రా, నిరుద్యోగులకు కనీసం 4,000 పెన్షన్ ఉన్నారా, 4,000 పెన్షన్ ఇచ్చిర్రా, ఇవాళ తులం బంగారం ఇచ్చిర్రా, ఏ ఒక్కటి హామీ వేయకుండా హామీలన్నీ అయిపోయినాయి. ఇక హరీష్ రావు రాజీనామా వేయాలని చెప్పి ఒక కొత్త పదవి ఎత్తుకుంటా ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారికి మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నాడు. మీకు ఇంకా సుమారుగా 20 రోజులు టైం ఉంది. ఆగస్టు 15 లోపు చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే హరీష్ రావు గారు తప్పకుండా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మీద యాంటీ స్టార్ట్ అయింది. ఇవాళ రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, సంపన్న వర్గాలు ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలు ఏంటంటే ఉండి మీ హామీలు అమలు చేసేంత వరకు మేము మెడల్ పెంచుతామని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ప్రిన్సిపాల్ శిరీష గారికి, మా వేదిక మీద పెద్దలకు, మా తోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మా విద్యార్థిని చెల్లెమ్మలకు అందరికీ పేరు పైన 2 చేతులతో నమస్కారాలు తెలియజేసుకుంటాము. ప్రిన్సిపల్ గారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ జితేందర్ గారికి, నాగరాజు గారికి, యాదనకు, రాధాకిషన్ గారికి తెలపడంతో ఒక మహిళలు 700 మంది ఒక కాలేజీలో ఒక హాస్టల్లో ఉండి నిజంగానే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పగానే మనసు చలించింది. ఎందుకంటే ఇవాళ వాడుకునే వాటర్ వేరు, తాగే వాటర్ వేరు. తాగే వాటర్ పరిశుద్ధంగా ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు చదువుకొని ఎంతో ఎందుకు ఎదగవలసిన వాళ్ళు. అందుకని ఇమీడియట్గా మా ట్రస్ట్ నుండి 70,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగానే 70,000 రూపాయలు
మీకు శాంక్షన్ చేసి మీకు ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా 2 దగ్గర హాస్టల్ ఉందని చెప్తే కూడా రెండింటికి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ 2 కూడా మీకు 3 రోజులలో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇవాళ మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ హాస్టల్లో ఉంచి ఉన్నత స్థానానికి ఎదగాలి, మంచి చదువుకొని మీరు పైకి రావాలని, వృద్ధికి రావాలని చెప్పి మీ అమ్మా నాన్నలకి పంపడం జరిగింది. అందులో భాగంగా ప్రిన్సిపల్ మేడం గారు కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. 700 మందిని హాస్టల్లో ఉంచి ఒక కాలేజీలో 700 మందిని మేనేజ్ చేయడం అంటే ఆశామాషి కాదు. అట్లాగే మీ తోటి లెక్చరర్లు కూడా మీరు మంచిగా చదువుకొని మా రామాయంపేట పట్టణంలో చదువుకొని మేము ఇంత వాళ్ళమేనని చెప్తే మాకు అంతకంత కావాల్సింది లేదు. మా రామాయంపేట పట్టణంగా గౌరవకారణం. నేను కూడా 84-86 బ్యాచ్. నేను కూడా గవర్నమెంట్ కాలేజీ రామాంపేటలో చదువుకున్నా. మా మండలి కూడా ఉమ్మడి రామాంపేట మండలి. ఇవాళ చదువుకోవడానికి ప్రైవేట్ కాలేజీ లేకపోతే నారాయణ లేకపోతే చైతన్య లాంటి కాలేజీలు అవసరం లేదు. మీరు ఇక్కడ చదివి బ్రహ్మాండంగా మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అట్లా నిజంగానే ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే ఏదైనా ఇతరాత సమస్యలు ఉంటే కూడా ప్రిన్సిపల్ ద్వారా మా స్టేజ్ మీద పెద్ద నాయకుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా నాయకుల సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. ఇంకేమన్నా మీకు ఇబ్బందులు ఉంటే కూడా చిన్న ఇతరాత సమస్యలు ఉంటే కూడా మా పెద్దల దృష్టికి తెస్తే ఒక మా మహిళా సోదరి మందు మా చెల్లెమ్మలు కాబట్టి మీ బాధ్యత ఇవాళ మా రామాయంపేట పట్టణానికి కొత్తగా వచ్చారు కాబట్టి మీకు వసతులు చూపించిన బాధ్యత మా మున్సిపల్ చైర్మన్ మీద మా ఉన్న పెద్ద నాయకుల మీద ఉన్నది. తప్పకుండా మనం కంటికి రెప్పదగిన కాపాడుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో రామాయంపేట పట్టణంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అట్లాగే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు కూడా చెప్తా ఉన్నారు, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ల్యాండ్ సర్వే చేస్తా ఉన్నారు, ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కాలేజ్ కూడా అవుతుందని చెప్తా ఉన్నారు. సంతోషం మేడం, మీరు కూడా కలెక్టర్ గారికి రెఫర్ చేయండి. మా మున్సిపాలిటీ తరఫున కానీ మా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా మీలో ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మేడం ద్వారా దృష్టికి తెస్తే తప్పకుండా తీరుతానని తెలియజేసుకుంటూ, మీతో పాటు ఒక మహిళా సోదరి మనతో ఒక మంచి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో, ఒక మంచి లెక్చరర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా పాల్పంచుకునే విధంగా చేసిన మీ అందరికి పేరు ధన్యవాదాలు.